జూలై 17, 18, 19 తారీఖులలో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీ మిత్రులే మీకు శత్రువులుగా మారబోతూ ఉన్నారు. మీ ప్రాణ స్నేహితులే మీకు శత్రువులుగా మారబోతూ ఉన్నారు. అయితే ఈ సింహరాశి వారికి జూలై 17, 18, 19 తేదీలలో ఏ ప్రాణ నమస్కారం అండి అందరికీ. మనలో చెప్పుకోలేని ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అలానే ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, అత్తాకోడళ్ళ మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా, కోర్టు సమస్యలు, చదువు, భార్య భర్తల మధ్య సమస్యలు, మానసిక సమస్యలు, నరదృష్టి కోసం లక్ష్మి నిలవకపోవటం, అలానే లక్ష్మి నిలకడగా లేకపోవటం, సంతానం కలగకపోవటం, గృహ శాంతి లేకపోవటం, గ్రహాల దోషాలు తొలగిపోవటానికి పరిష్కారం చేయబడును. శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ వశీకరణం మరియు పురుష వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకు అయినా గురువు గారు ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ బాలాజీ గారు, వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9014162580. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రేమ, పెళ్ళి, కోర్టు సమస్యలు, సంతానం, మానసిక సమస్యలు, ఇలా ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు గురువుగారు. నమ్మకంతో ఒక్కసారి సంప్రదించి మీ సమస్యలను తొలగించుకోండి. స్నేహితులు శత్రువులుగా మారబోతూ ఉన్నారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ మరియు అశుభ ఫలితాల విషయానికి వస్తే గనక వీరికి శుభ ఫలితాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సింహరాశి వారు చాలా తెలివిని కలిగినటువంటి వ్యక్తులు. ఈ రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఇట్టే పసిగట్టేస్తూ ఉంటారన్నమాట. మంచైనా చెడైనా వీరికి మరి పూసగుచ్చి అంటే 10 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక్కొక్కరు ఎలా ఉంటారు అంటే ఏదైనా చెబితే 1 సారి 2 సార్లు చెబితే వారికి అస్సలు అర్థం కాదు. అలా 1కి 10 సార్లు చెప్పాల్సి వస్తుంది. కానీ ఈ సింహరాశి వారికి ఏంటంటే ఒకసారి చెబితే వీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారన్నమాట. ఈ రాశి వారికి ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలను ఎదుర్కొనేటటువంటి తత్వం కూడా ఉంటుంది. ఎలాంటి సమస్యలను అయినా సరే ఎదుర్కొనే గుణాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు. సింహరాశి అంటే ఈ రాశి పేరులోనే ఉంది. సింహం అంటే చాలా గంభీరంగా ఉంటుంది. అలానే అన్నింటిలో కూడా చాలా షార్ప్గా ఉంటుంది. వీరి మైండ్ అలానే మైండ్ సెట్ రెండు కూడా చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట. అంటే వీరు ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే వినూత్నంగా ఉంటుంది, అంటే సరికొత్తగా ఉంటుందన్నమాట. వీరు అందరితో పాటుగా వెళ్ళడానికి ఇష్టపడరు. నలుగురితో అంటే నలుగురు ఇలానే చేస్తున్నారు, మనం కూడా ఇలానే చేద్దాం అనే కోణంలో కాకుండా వాళ్ళకంటే భిన్నంగా ఆలోచించేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. ఆ వ్యక్తిత్వం వీరికి ఏదో ఒక రోజు మంచి పేరుని కూడా తెచ్చిపెడుతుందన్నమాట. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమకంటూ జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలి, ఏదైనా ఒకటి మా జీవితంలో ఒక అద్భుతం జరగాలి, ఒక విజయాన్ని పొందాలి అనేలాగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తమ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలతోనే పైకొస్తూ ఉంటారన్నమాట. అంటే ఎదుటి వారు భిన్నత్వమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటారు. ఇలా వీరు భిన్నత్వమైనటువంటి ఆలోచనల ద్వారానే మంచి పొజిషన్కి కూడా వస్తారన్నమాట. వీరికంటూ ఒక మంచి పొజిషన్ అనేది ఉంటుంది. వీరి వినూత్నమైనటువంటి ఆలోచనలు వీరి జీవితాన్ని చాలా త్వరగా మారుస్తూ ఉంటాయన్నమాట. వీరు జీవితంలో అన్నీ కూడా చూసి వచ్చినటువంటి వ్యక్తులు. మంచి చెడు ఇలా అన్నీ కూడా చూసి వచ్చినటువంటి మంచి వ్యక్తులు అన్నమాట.
వీరికంటూ జీవితంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి. వీరి సొంత ఆలోచనలు, వినూత్నంగా ఆలోచించేటటువంటి తత్వం వీరిని ఒక మంచి అడుగు వేసేలాగా చేస్తుంది. ఈ వినూత్న ఆలోచనల ద్వారా వీరు దేన్నైనా సరే అంటే సాధించాలి అనేటటువంటి ఆలోచనను కూడా కలిగి ఉంటారు. వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా జీవితంలో ముందుకు వెళ్ళేటటువంటి మంచితనాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు ఏంటంటే తమకంటూ ఉండే కొన్ని మంచి ఆలోచనలు కావచ్చు, తమ జీవితంలో ఉండే కొన్ని రకాలైనటువంటి అంటే మంచైనా చెడైనా కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతమైనటువంటి స్థాయికి వారిని తీసుకువెళుతూ ఉంటాయి. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఏదైనా సరే ఒకటి కోరుకున్నారు అంటే అది జరిగి తీరాల్సిందే. వీరు ఎంత మంచి వ్యక్తులు అంటే వీరికంటూ కొన్ని మంచితనం అనేది అంటే స్పష్టంగా ఉంటుందన్నమాట. వీరికంటూ ఒక మంచితనం, మంచి వ్యక్తులుగా ఒక మంచి పేరు, ఇలాంటి సమాజంలో మంచి పేరుని సంపాదించటం ఇలాంటివి వీరి జీవితంలో ఉంటాయి అన్నట్టు. అయితే ఈ రాశి వారు ఏంటంటే వీరికంటూ ఉండే ప్రత్యేకతలను కూడా వీరు ఎప్పుడు అంటే అందరితో చెప్పుకోవడానికి వీరు ఇష్టపడరు. అంతేకాకుండా ఈ రాశి వారి జీవితంలో సింహరాశి వారికి జీవితంలో చాలా రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి, కానీ వాటిని ఎప్పుడూ కూడా ఎక్కువగా ఎవరితోనూ షేర్ చేసుకోరు. ఎందుకంటే వీరికి మనుషుల పైన నమ్మకం అనేది ఉండదు. మనుషులని నమ్మటం కంటే మనం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితాన్ని ఎప్పుడూ కూడా సులభంగా తీసుకోరన్నమాట. చాలా రిస్క్ తీసుకుంటారు, హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడైనా సరే తమకంటూ అంటే ఒక గుర్తింపు ఉండాలి అని ఆలోచిస్తారు. దానితో పాటు ఈ సింహరాశి వారు కొన్ని రకాలైనటువంటి సమస్యలు అంటే ఎదుర్కోలేనివి వీరు ఎక్కువగా వీరి ఇంట్లో వ్యక్తులతోని వీరి సొంత వ్యక్తులతోనే సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. సొంత వ్యక్తుల వల్లే సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు. అలానే కష్టకాలంలో వీళ్ళకు తోడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రాశి వారు అత్యంత మంచి మనుషులు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత మంచితనాన్ని కూడా కలిగి ఉంటారు. కానీ వీరికి కోపం వస్తే మాత్రం ఎవరికి కూడా వినేటటువంటి వ్యక్తులు వీరు కాదు. వీరి మనస్సు వెన్నెలాగా ఉంటుంది, కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం ఆ ఉగ్ర రూపాన్ని భరించటం ఎవ్వరి వల్ల కూడా కాదన్నమాట. ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఇలా ఉంటుంది. అయితే వీరు ఎంతగానో ప్రాణ స్నేహితులుగా నమ్మి ప్రాణమిత్రులు అని అనుకున్నటువంటి వ్యక్తులు కూడా వీరిని మోసం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సింహరాశి వారికి పక్కనే ఉండి వెన్నుపోటు పొడిసేటటువంటి వ్యక్తులే ఎక్కువగా ఉంటారు. వీరికి శత్రువులు ఎక్కడో బయట దూరంగా తెలియని వారు అసలు ఎవరూ కూడా ఉండరన్నట్టు. ఇంట్లో చుట్టుప్రక్కల వీరి గురించి తెలిసిన వారే ఉంటారు. వారే వీరి జీవితంలో అత్యంత రాక్షసత్వంగా ఉంటారన్నమాట. అలాంటి వ్యక్తుల వల్లే వీరి జీవితం అనేది చాలా రకాలుగా వీరు ఇబ్బంది పడాల్సి కూడా ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారు ప్రాణ స్నేహితులు అయినప్పటికీ మీ యొక్క అత్యంత రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరితో కూడా మీరు చెప్పుకోవద్దు. ఈ రహస్యాలను మీరు ఎవరితో అయినా చెప్పుకుంటే ఖచ్చితంగా కూడా ఇబ్బంది పడతారు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా వరకు కూడా ఓపికతో ఉండడానికే ప్రయత్నిస్తారు. కానీ అప్పటికీ కూడా వీరి ఓపిక అనేది నశించిపోతే గనక ఇక వీరి ఉగ్రరూపం చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. ఎవ్వరి మాట వినరు, వీరి నిర్ణయాలను ఎవ్వరూ కూడా ఆపలేరు, ఆ విధంగా ఉంటుంది. అయితే మీరు ప్రాణ స్నేహితులు, సొంతవారు, మిత్రులు, బంధువులు, బ్లడ్ రిలేషన్ అని చెప్పి మీ రహస్యాలను కానీ మీ యొక్క డబ్బులు కానీ సంపాదించే విధానాన్ని కానీ లేదా మీ యొక్క ప్రణాళికలను కానీ వ్యక్తిగత విషయాలను కానీ మీరు మీ సొంత వ్యక్తులకి పొరపాటున కూడా చెప్పుకోకండి. ఇది మీకు ఖచ్చితంగా కూడా చాలా అవసరం. సింహరాశి వారు ఈ ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే గనక మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.